నమస్తే కాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు చెప్పండి. రెండు పాయింట్లు ఎంపీడీ సభ్యులు కూడా ఆయన ఎంపీడీ నేను చెప్తా నష్టపరిహారం అంటే మన గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంటే అకౌంట్లలో పడిపోతాయి. రెండోది వచ్చి యాక్చువల్గా రైతు భరోసా పెట్టారు కానీ మీరు ఎంపీడీస్లు కానీ సర్పంచులు కానీ మనకు ఒకటి గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే ముందు గతంలో క్యూలో పోతాంటివి చెనిక్కాయలు తెచ్చేకి నైట్ 12-1 గంట రాత్రులు లోన్లు ఎత్తుకొని పోతాను. ఇప్పుడు అట్లా లేకుండా ఆర్బీకీలోనే పెట్టారు, రైతు భరోసాలోనే పెట్టించినారు గవర్నమెంట్ పెట్టిన స్కీమ్. రెండు సెంటర్లు ఉన్నాయి, అక్కడ 2 సెంటర్లు ఉన్నాయి. ఒక సెంటర్లో జాస్తి జరుగుతుంది, ఒక సెంటర్లో ఇంకా సరిగా మా నోటీస్ ఏం జరిగింది పోనీ మీకు పలానా వాళ్ళకి ఏం లోడ్ జరిగింది? వస్తువులు అన్ని ఇళ్ళకి పోతా ఉన్నాయి. ఇళ్ళ కంటే ఇక్కడ వర్కర్స్ ఇళ్ళకి పోతున్నాయా లేకపోతే వర్కర్స్ ఇళ్ళకి పోతా ఉన్నాయి. వాళ్ళు ఫాలోయర్స్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రం పోతా ఉన్నాయి. అసలైన పిల్లలకి అయితే ఇస్తా ఉన్నాం. ఎక్కువగా ఎవరికి పెట్టండి, ఎందుకంటే బెనిఫిషరీస్ ఫుడ్ ఎంతమంది బెనిఫిషరీస్ ఉంటారో అంతమందికి ఫుడ్ వస్తుంది. వచ్చేటప్పుడు ఏమవుతుందంటే నాకు సరఫరా లేదనమాట. సరఫరా లేనప్పుడు లాస్ట్ దగ్గర ఒక 1 మంత్ అయితే కంప్లీట్ గా ఎక్సరే సరఫరా లేదు. వచ్చిన వాడిని ఇది చేసింటారు, మీరైతే చెప్పారు కదా రేపు ఖచ్చితంగా అది చూసి మీకు ఏం జరిగింది అనేది మీకు ఖచ్చితంగా ఇస్తాను రిపోర్ట్. క్లాస్లో పెట్టాము, మళ్ళీ ఇప్పుడు కూడా ప్రపోజ్ చేస్తాము. ఇక్కడ ముందుకు రావడం లేదు, ఒక్కటిగా డేస్ ఇచ్చాము. ఇక్కడ 70 డేస్ లేదండి, అంటే ఎక్కడ చేయమో చెప్తానా మీకు ఉండదు. కొట్టే పూల శ్రీనివాసరెడ్డి సారు ఆ ప్రజల కష్టాలు ఎంత 1 కిలోమీటర్ పోవాలి సార్ నీళ్ళల్లో, వాళ్ళ బాధ చూడలేక ఆయన సొంత నిధులతో మట్టి తోలించారు. ఆయన ఎప్పుడు ఆశించలేదే ప్రభుత్వ నిధులు కావాలని. ఆయన సొంత డబ్బుతో ఆయన ప్రజల కొరకు కార్యకర్తల కోసం ప్రజలంతా బాగుండాలా, అంతా సస్యశ్యామలంగా ఉండాలా, మన మండలం అంతా ఉండాలా. అలాగే నూతన కాలంలో వాటర్ ప్లాంట్స్ ఫ్రీగా పెట్టించినారు. ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండాలని ఆయన మంచి పనులు చేస్తారు. ఆయన కంటే పెద్ద నాయకుడు మాకేం అవసరం లే, ఆయనే మా నాయకుడు. అలాగే ఏదేదో చెప్పినారండి సార్, నేను చెప్తాను ఉండండి సార్. ఆయన ఎప్పుడు జగన్ వెంటే జగనన్న పాలన కోసమే, జగన్ గారి కోసం ప్రజలు బాగుండాలని ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టినాడో మీ అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యాన్ని కానీ చాలా రెస్పెక్ట్గా చూసుకుంటారు. కానీ కొందరు నేను పెద్దనవారి సర్పంచ్ను, కానీ మా సచివాలయంలో 2 సర్పంచులు, ఒక ఎంపీటీసీ ఉన్నా కానీ
ఒక ఆయన వచ్చేసి సర్పంచ్ నిధుల్లో జీరో ఉంది మనందరికీ తెలుసు. కానీ ఒక ఆయన వచ్చేసి సర్పంచ్ చేతులు ఎత్తేసినారు, నేనేదో రోడ్డు చేస్తా మందు తోలిస్తా అని చెప్పేసి వచ్చేసి ఏదేదో చేసేసి మైరాడకు వేమలకు నీకు వడ్డిపల్లికి వచ్చేసి చెప్తే ఆయన మేమెందుకు ఎంపీకే కాదు, ఏ దొంగచాటుగా ఆ రోజు ఇది చేసుకొని ఎందుకు మేము ఎంపీకి అని చెప్పాము ఆయనకి. నేనున్నా కదా సర్పంచ్ను, నాకు అధికారం లేదా? నా గ్రామాన్ని నేను కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది కదా. ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి నేను. ఇద్దరం సర్పంచులు ఉన్నాము, ఒక ఎంపీటీసీ గారు ఉన్నారు. గౌరవం లేకోకుండా మేము ఏదేదో చేసేసినాము, మాకు తీర్మానాలు ఇవ్వండి అంటే మాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఆఫీసర్లు అందరూ ఉన్నారు. నేను అడుగుతాను, నాకు హక్కు ఉంది, నా పంచాయతీ మీద నాకు హక్కు ఉంది. ప్రజల కొరకు ప్రజలు ఓట్లు వేసింటే గెలిపించినారు నన్ను, నేను వాళ్ళ అవసరాలు తీరుస్తా. తాండా ప్రజలు వచ్చేసి మాకు రోడ్లు వేయించండి అంటే అని అడిగితే మీ సర్పంచ్ ఒక లీడర్ ఉన్నాడు, ఆ లీడర్ నా దగ్గరికి రమ్మనండి అని ఏదేదో చెప్పుకుంటా ప్రజలకు మనం రెస్పెక్ట్ ఇవ్వకంటే ప్రజాస్వామ్యాన్ని మనం ఎంత ఏమని కాపాడుకుంటాం? మనము ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది కదా. నా పంచాయతీలోకి వచ్చేసి మీరు న్యాయంగా వచ్చి రెస్పెక్ట్ ఇచ్చి ఒక సర్పంచ్ నేను ఉంటాను, ఒక్క మాట నాకు తెలిసినారా, ఒక సొంతాలు చేసినారా అని నేను అడుగుతాను సభాముఖంగా. నేనేం దొంగచాటుగా గెలిచిన వ్యక్తిని కాదు, ప్రజల కోసమే, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిని. నాకు ఒక్క మాట చెప్పకోకుండా మీ సర్పంచ్ చేతులు ఎత్తేసినాడు, నేనేదో చేసేస్తానంటే అది ఏమేమో చెప్పండి మాకు. ఒక నిమిషం నేను చెప్పేది ఏమంటే ఈడ ఎంపీపీ ఎలక్షన్ గురించి కాదు జరుగుతాయి, మండల సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ప్లీజ్ టాపిక్ డైవర్షన్ అయిపోయి మీరు నో సబ్జెక్ట్ నాట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడకుండా ఇప్పుడు ఎంపీపీ ఎలక్షన్ గురించి ఇక్కడ జరగడం లేదు, అది అయిపోయింది. మీరేమంటే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లోనో లేకపోతే మీరు కోరం లేని విషయంలో డిస్కస్ చేసుకోండి, కానీ సబ్జెక్ట్ డివియేషన్ అయిపోతున్నారు అందరూ ఊరికి. దయచేసి మీరు సబ్జెక్ట్ లైన్ వెళ్ళండి ప్లీజ్. దయచేసి అందరూ చెప్పండి ఏమంటే సబ్జెక్ట్ డివియేషన్ కావాలని. भारत माता के
భారతీయ జనతా పార్టీ హిందూపురం పార్లమెంట్ జిల్లా శిక్షణ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు వజ్ర భాస్కర్ రెడ్డి గారు అధ్యక్షిస్తున్న ఈ యొక్క 3 రోజుల యొక్క కార్యక్రమం జరుపుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి అదేవిధంగా జిల్లాలో ప్రధాన కార్యదర్శులు పార్సార్థి గారు, సుదర్శన్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సుదర్శన్ గారు, మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉత్తమ్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఎంత భారతీయ జనతా పార్టీ హిందూపురం పార్లమెంట్ జిల్లా శిక్షణ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు వజ్ర భాస్కర్ రెడ్డి గారు అధ్యక్షిస్తున్న ఈ యొక్క 3 రోజుల యొక్క కార్యక్రమం జరుపుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి అదేవిధంగా జిల్లాలో ప్రధాన కార్యదర్శులు పార్సార్థి గారు, సుదర్శన్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సుదర్శన్ గారు, మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉత్తమ్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఒకసారి జరిగే శిక్షణ తరగతులకు మనం 3 రోజులు హాజరై పార్టీ సిద్ధాంతాలను ఆకలింపు చేసుకోవాల్సినది ఖచ్చితంగా కోరుతున్నాం. ఒకవేళ ఈ రోజు సంవత్సరానికి ఒకసారి జరిగే శిక్షణ తరగతులకు మనం 3 రోజులు హాజరై పార్టీ సిద్ధాంతాలను ఆకలింపు చేసుకోవాల్సినది ఖచ్చితంగా రోజు ఎవరైనా ఆబ్సెంట్ అయి ఉంటే దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం జగన్నాథ్మందే స్మృతిగా మిసనవుతూ. మహాశైలారా, ప్రపంచంలో ఆది గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి అత్రి అనసూయాసుపుత్రుడైన శ్రీ దత్తాత్రేయుల వారి జయంతి కార్యక్రమం మన కదిరి కోనేరు కట్ట వద్ద గల సాయిబాబా మందిరం నందు దిగ్విజయంగా జరపబడుతుంది. ఇప్పటికి దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఆ రోజు స్వామివారికి మహా అభిషేకము, మహాపూజ, అన్నదాన ప్రసాద వినియోగము, మరి ప్రతి సంవత్సరం డిసెంబర్లోనే ఈ స్వామివారి యొక్క జయంతి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి వృద్ధులు, ముసలివారు, చేతకాని వారు, అనాథలు, ఈ ఆధారం లేని వారికి చలి కాచుకోవడానికి, చలి ఎంత భయంకరమైందో మనకు తెలుసు. ఆ చలికి వణికిపోతూ ఉంటారు జనాలు. అట్లాంటి వారికి మనము బెడ్షీట్లు అంటే వాళ్ళు కప్పుకోవడానికి దుప్పట్లను వితరణ చేయడం జరుగుతుంది. అయితే 3 రోజుల ముందుగా టోకన్ తీసుకుని సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించి వచ్చే వాళ్ళకు మాత్రమే టోకన్ ఇవ్వబడుతుంది. టోకన్ ఉన్న వారికి మాత్రమే దుప్పట్లు ఇవ్వబడతాయి. టోకన్ లేని వారికి దుప్పట్లు ఇవ్వబడవు. ఇది ఇంతవరకు మందిరం కార్యక్రమం. పూజా కార్యక్రమంలో దయచేసి మీరందరూ పాల్గొనండి. భగవంతుని యొక్క సేవలో మీరు తరించండి. ఎప్పుడు మనకు జీవితంలో వ్యాపారం ఉన్నది, ఆఫీస్ ఉన్నది, ఉద్యోగం ఉన్నది, సంపాదన ఉన్నది, అంతా ఉన్నది. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. మీ భార్యాభర్తలు, మీ దంపతులు ఇద్దరు మీ పిల్లలతో కలిసి ఒక మందిరానికి, ఏదో ఒక మందిరం, సాయిబాబా మందిరమో దత్తాత్రేయ మందిరం అని కాదు, ఏదో ఒక మందిరానికి వెళితే 1 గంట సేపు ఈ దంపతులందరూ ఆడ కలిసి కూర్చొని భగవంతుని సేవ ప్రసాదాన్ని స్వీకరించి ఆడ ఆనందంగా కాసేపు మాట్లాడుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, మీ జీవితానికి ఎంత ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుందో ఆలోచన చేయండి. టీవీల దగ్గర కూర్చొని, టీవీల్లో మొక్కుకొని, టీవీల్లో దేవుడు కనపడితే హారతులు ఇచ్చేటువంటి సంస్కృతిని వదిలేయండి. ఇది ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాలు. ఈ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటే సామూహికమైనటువంటి ఈ ప్రార్థన వలన భగవంతుడు సంతోషిస్తాడు. సామూహికంగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో భగవంతుడు అక్కడ తప్పక వస్తాడు, తప్పక మీ మొర వింటాడు. బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న జగనన్న సంపూర్ణ గృహ పథకం యొక్క ప్రయోజనాలు, వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుంచి తీసుకున్న గృహ నిర్మాణ రుణానికి సంబంధించి చెల్లించాల్సిన అసలు వడ్డీ బకాయిలన్నీ పూర్తిగా మాఫీ అవుతాయి. లబ్ధిదారులు తమ ఇంటి స్థలంపై రిజిస్టర్ డీడ్ పట్టా పొందుతారు. ఇంటి స్థలానికి సంబంధించి క్లియర్ టైటిల్ను, పొజిషన్ను రెవెన్యూ శాఖ జారీ చేస్తుంది. లబ్ధిదారులు ఇంటి స్థలంపై సంపూర్ణ హక్కులు, యాజమాన్యం అనుభవం కలిగి ఉంటారు. అలాగే లబ్ధిదారులు తమ ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ను బ్యాంకులో పెట్టి రుణం పొందేందుకు కూడా అర్హత సాధిస్తారు. లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ను ఉపయోగించి ఇంటిని బదిలీ చేయడానికి, అమ్మడానికి లేదా లీజుకి ఇవ్వడానికి హక్కులు కలిగి ఉంటారు. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రుసుము చెల్లింపు వివరాలు: గ్రామీణ ప్రాంతాల్లో 10,000, మున్సిపాలిటీ ప్రాంతాల్లో 15,000, నగర పాలక సంస్థ పరిధిలో 20,000 రూపాయలు. అంటే ప్రస్తుతం మండల కేంద్రంలో భూమి సెంటు విలువ 1 లక్ష నుంచి 3 లక్షల వరకు ఉంది. మీరు చెల్లించవలసిన రుసుము మాత్రం 10,000. అలాగే పట్టణ మరియు నగర ప్రాంతాల్లో భూమి సెంటు విలువ 3 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉంది. మీరు చెల్లించవలసినది 15,000 లేక 20,000 మాత్రమే. సాధారణంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, స్టాంప్ ఫీజు కట్టాలి, డాక్యుమెంట్ రైటర్ ఉండాలి. కానీ ఓటీఎస్ పథకం ద్వారా ప్రభుత్వం సూచించిన రుసుము చెల్లించి లబ్ధిదారుడు తనకు దగ్గరగా ఉన్న సచివాలయంకు వెళ్ళి ఇంటిని సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. లబ్ధిదారుడు పైన సూచించిన మొత్తాలను నవంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీలోపు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించిన మీదట రెవెన్యూ అధికారులు లబ్ధిదారులకు వారి ఇంటి స్థలాలను డిసెంబర్ 21వ తేదీన సంబంధిత లబ్ధిదారుని పేరుతో రిజిస్ట్రేషన్ చేసి పట్టా అందజేస్తారు. ధన్యవాదాలతో ఇట్లు కలెక్టర్, అనంతపురం. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని, మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్.
భాగంగా వాళ్ళ కదిరి ఏరియాలో విజిట్ చేయడం జరిగింది. మనం లాస్ట్ 2 months నుంచి కూడా రెగ్యులర్గా ఈ ఊర్లో ఈ 14 మండలాల్లో కూడా గ్రామంలో యానిమల్స్ ఉన్న ఫ్యామిలీస్ అంటే ఎంతమంది దగ్గర క్యాట్లు ఉంది, ఏ రకమైన క్యాట్లు ఉంది అనేది కూడా రెగ్యులర్గా సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా సంఘాలుగా ఏర్పడి ఆ సంఘంలో మహిళలనే ప్రమోటర్స్గా ఎన్నుకొని మహిళలు కొంతమందిని సెక్రటరీస్ లాగా కూడా చేసి ఆ సంఘాలకి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఆ సంఘం తరపున పాలు కలెక్షన్ ఎలా చేసుకోవాలి, మళ్ళీ అమౌంట్ వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా వేసుకోవాలనేది కూడా అంతా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మనము ప్రతి ఊర్లో కూడా అక్కడ లోకల్గా ఏఎంసీయూ అని అక్కడ మిల్క్ కలెక్షన్ సంబంధించి యూనిట్ ఏర్పరచడానికి ఆల్రెడీ మనకి ఎక్విప్మెంట్స్ కూడా దాదాపు మనకి 146 ఆర్బీకేలు ఇప్పుడు ఐడెంటిఫై చేసిన మండలాల్లో ఉన్నాయి. అన్నిటికీ సంబంధించి మెటీరియల్ కూడా రావడం జరిగింది. మనకి డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ నుంచి తర్వాత అమలు వాళ్ళ కోఆర్డినేషన్తో వాళ్ళ టెక్నికల్ స్టాఫ్ వచ్చి ఇవి ఆల్రెడీ ఇన్స్టాల్ కూడా అంటే ఈ క్యాలిబ్రేషన్ అనేది చేయడం జరిగింది. ఈ క్యాలిబ్రేషన్ అయ్యాక వాళ్ళకి ఇంకా మనం ఆన్లైన్లో ఇప్పుడు సర్వే చేసిన డేటా అంతా దాంట్లో ఎక్కిప్ చేసేసి అవన్నీ కూడా మనము వాళ్ళకి ఇచ్చినట్లయితే మిల్క్ కలెక్షన్ కూడా మొదలవుతుంది. సో ఇంకా ఒక ఫ్యూ డేస్లోనే మిల్క్ కలెక్షన్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా ఒక జస్ట్ మన అక్కడ క్యాలిబ్రేట్ చేసిన మెషిన్స్ గ్రామాలకి పంపించే కార్యక్రమం ఉంది. పంపించినప్పుడు పాల క్యాన్లు కూడా ఇస్తారు. సో ఈ ప్రక్రియ అనేది మొదలు పెట్టబోతున్నాం కాబట్టి మనం దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ రిపేర్ వర్క్స్ కూడా టేకప్ చేసినవి ఏ స్థాయిలో ఉన్నాయి ఏంటనేది చూడడం జరిగింది. ముఖ్యంగా మనకి పాల విలువ కార్యక్రమంలో చూసినట్లయితే మనకి డెఫినెట్గా మంచి క్వాలిటీ మిల్క్ తీసుకొచ్చినట్లయితే ఇప్పుడు మీకు ఆన్ డేట్ బయట వచ్చే ఏ రేట్ ఆవు పాలన గేదె పాలన రెండింటికంటే చాలా మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి అక్కడక్కడే వాళ్ళ పాలని టెస్ట్ చేసి స్లిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాట్ ఎంత ఉంటుంది, ఎస్ఎన్ఎఫ్ ఎంత ఉంటుందని. సో ఆల్రెడీ మనకి ఈ ఏరియాలో కానీ జిల్లాలో వేరే ప్రాంతాల్లో కానీ మహిళలు ప్లస్ ఊరు వాళ్ళు కూడా ఆల్రెడీ దీనికోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. సో దీన్ని త్వరగా స్టార్ట్ చేస్తాము. అప్పుడు అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఈ గ్రామాలని రెస్పాన్స్ని చూస్తే మనం జిల్లా వ్యాప్తంగా తీసుకెళ్తాం కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చే అవకాశం సద్వినియోగం చేసుకోవాలనేది అడుగుతున్నాం. ప్లేస్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ప్రాబ్లం వచ్చింది. కంప్లైంట్ చేయండి త్వరగా చేయండి. ఫోటో కాడమ్మా, వీడియో కాడతాం. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బ్యాంకింగ్ రంగాన్ని మోదీ ప్రభుత్వం శరవేగంగా ప్రైవేటీకరణ చేయడానికి అడుగు వేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలి. మామూలుగా ఉద్యోగస్తులు వేతనాల కోసమో లేదా ఇతర సదుపాయాల కోసమో సమ్మెలు, మందులు, ఆందోళన చేయడం సహజం. అయితే ఈ 10-15 సంవత్సరాల నుంచి చూస్తే ఈ బ్యాంకులని కాపాడుకోవడానికి అంటే ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ప్రభుత్వాల చేతుల్లో నుండి ఈ బ్యాంకుల్ని కాపాడుకుని ప్రజలకు సేవలు అందించడానికి కాకుండా ఉద్యోగ సమావేశమైన విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. వేల లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఉన్నటువంటి ప్రజల డబ్బులు తీసుకుని ఎప్పటికీ విదేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కార్పొరేట్లు వదిలేసి
నష్టాలు ఉన్నాయనే కారణంతో ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకులను ప్రైవేటుగా చేయడానికి ఈరోజు ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. 1991 నుంచి ఇప్పటిదాకా కూడా దాదాపు 13 కమిషన్లు కంటిన్యూ చేశారు. ఈ బ్యాంకింగ్ రంగాన్ని ఎట్లా బలోపేతం చేయాలి, ఏ రకంగా బ్యాంకింగ్ రంగాన్ని మనం సంస్కరణ చేయాలని చెప్పేసి ఏ కమిటీ రిపోర్ట్ తీసుకున్నా కూడా ఎదుటికి ప్రైవేట్ రంగంలో పడుగు వేయడం తప్ప ప్రభుత్వ రంగాన్ని కాపాడడానికి ప్రభుత్వం చేయాల్సిన సూచనలు ఏవి కూడా, ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏవి కూడా ఏ కమిషన్ చెప్ప. అంటే కమిషన్ల పేరుతో కమిషన్లు అడ్డం పెట్టుకుని ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేట్ రంగం చేయడానికి చాలా వేగంగా గతంలో కాంగ్రెస్ హయాంలో నుంచి నేను మోడీ హయాం వరకు కూడా అడుగులు వేసిన స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 6,000 కోట్ల 6 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజల డబ్బుని, బ్యాంకులు ఉన్న డబ్బుల్ని కార్పొరేట్లు కావచ్చు, కంపెనీలు కావచ్చు, పేరేది చెప్పుకున్నా లోన్ల రూపంలో తీసుకుని ఎటువంటి ఈ రోజు ఆ రకంగా బ్యాంకులు అసలు కారణమైనా కూడా వాళ్ళ ప్రభుత్వం పట్టించుకోవాలా. ఏదైతే బ్యాంకులు ఎప్పటికప్పుడు డబ్బులు వసూలు చేయడం చట్టాలను సరళం చేశారు, బ్యాంకుల చేతులు కట్టేశారు. ఈ రోజు వాళ్ళు లోన్ మోయించేశారు, మొత్తం ప్రభుత్వం చేతుల్లో పెట్టుకునేసి వాళ్ళు కావాల్సిన చట్టాలు చేసేసి ఈ రోజు ఆ రకంగా ఎగవేపు కాబట్టి ఎవరైతే కోట్ల రూపాయలు తీసుకుని ఎప్పటికారో అట్లాంటి రక్షణ కల్పించేదని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మోడీ ప్రభుత్వం కావచ్చు ఆ రకంగా చట్టాలు రూపొందించారు. అంటే ఈ ఉద్దేశం ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేట్ గా చేయడమే ఈ రెండు ప్రభుత్వాలు చేసిన స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ సమావేశంలో కూడా ఇంకో బిల్లు పెడతాం, మళ్ళీ కూడా బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్ గా చేస్తామని చెప్పి అందుకనే ఈ బిల్లును వ్యతిరేకిస్తా ఉన్నారు. అందుకనే 2 రోజులు సమ్మె చేస్తా ఉన్నారు. ఈ బిల్లు కన్నా ఈ రకంగా ప్రైవేట్ వేగంగా పెరిగితే రాబోయే రోజుల్లో ప్రధానంగా వ్యవసాయ రంగం కుదరైపోతుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకి ఈ రకంగా బ్యాంకింగ్ సేవలు దూరం అయిపోతాయి. ప్రజల డబ్బుని భరోసా ఉండదు. ప్రజలు బ్యాంకుల్లో దాచుకుందామని చెప్పి నేడు వస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో వేల లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో లోన్ తీసుకుని ఎక్కువ చూస్తూ ఉంటే బ్యాంకులో దాచుకోవడం ఎందుకని ప్రజల్లో రకమైనటువంటి అబద్ధ భావం వస్తుంది. అంటే కావాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేట్ పనులు చేసి ప్రభుత్వ సేవల్ని అలాగే బ్యాంకింగ్ సేవల్ని ప్రజలు లేకుండా చేయడానికి ఈరోజు ప్రభుత్వం కంకణం కట్టుకున్నాయి. ఈ ప్రభుత్వం ఈ విధానం అమలైతే రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగం మీద ప్రధానంగా ఈరోజు ఆ రకంగా ప్రభావం పడుతుంది. ఇప్పటికే వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల కోసం అనేక రుణాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి వచ్చి ఏవైనా సరే ఆ రకంగా బ్యాంకింగ్ రంగం కీలకంగా పనిచేస్తున్నాయి. ఈరోజు వ్యవసాయం బతికిందంటే దానికి ప్రధాన ఆయుధం ఈరోజు బ్యాంకింగ్ రంగం. ఇట్లాంటి బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ కన్నా చేస్తే రాబోయే రోజులు ఈ సేవలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, ప్రైవేట్ కన్నా చేసిన ఏ ప్రభుత్వ సంస్థ అయినా సరే ప్రజలకు దూరమైంది. అంటే కార్పొరేట్ల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం ఈరోజు ప్రభుత్వం అడుగులు వేస్తున్నాయని ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాగే ఈ చట్టాలు కూడా సవరించాలి. ఏదైతే ఎగవేతనాలు ఉన్నారో వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఉన్నటువంటి చట్టాలను సందర్భం కాకుండా బ్యాంకింగ్ రంగాన్ని ప్రతిష్టపరిచే విధంగా ఆ రకంగా సంరక్షణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అందుకనే ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఒకవైపు ప్రభుత్వాలను అడుగుతున్నటువంటి ప్రైవేట్ రంగం ఆపాలని, రెండవది ఇప్పటికే ఎగవేతనాలు ఎవరైతే డబ్బులు తీసుకున్న ప్రజల సొమ్ము బ్యాంకుల్లో ఎగవేసి బయటన్నారో అట్లాంటి వాళ్ళ కఠినంగా వసూలు చేయాలని, ఈ రోజు ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సమ్మె జరుగుతూ ఉంది. అందుకనే ఈ రోజు రేపు జరిగే సమ్మెను ప్రజలు అర్థం చేసుకునే రంగం మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడుకుంటూనే రాబోయే రోజులు ఈ సేవలు మనకు అందుతాయి, ప్రభుత్వ బ్యాంకింగ్ సేవలు మనకు ఉంటాయి. లేదనుకుంటే రాబోయే రోజుల్లో మొత్తం అన్ని కూడా ప్రైవేట్ చేతులు ఎక్కిపోతే దానికి కూడా డబ్బులు వసూలు చేసే సిస్టమ్ కనబడుతోంది. ఇప్పటికే మనం అనేక రంగాల్లో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ప్రైవేట్ రంగంలో కేంద్ర ప్రభుత్వం సై అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా సై అని చెప్తూ ఉంది. ఈ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగాన్ని ఈరోజు ఇండస్ట్రీ రంగాన్ని, దాంతో పాటు ఎల్ఐసిని, ఈ రకంగా ప్రధాన ఆర్థిక రంగాలన్నింటినీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని అడుగునేస్తా ఉంది. అందుకని దీన్ని ప్రజలు అర్థం చేసుకుని ఈ రోజు రేపు జరిగేటటువంటి దేశవ్యాప్త సమ్మె జాగ్రత్తం చేస్తున్నారు. ఈ సమ్మెకు సంఘీభావం ఇవ్వాలి. ప్రజలు అర్థం చేసుకుని మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వం మెడలో వచ్చి మన బ్యాంకులను కాపాడుకుందాం, మన సేవలను మనం అందించుకుందాం అనే పద్ధతుల్లో ప్రజానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను సోదరులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.